గ్రహాలన్నిటికీ రాజైన సూర్యుడి ఆధిపత్యంలో ఉండే సింహరాశి గురించి ఈరోజు తెలుసుకుందాము. సింహరాశి వారిలో న్యాచురల్‌గా ఒక రాయల్ ఔరా కనిపిస్తూ ఉంటుంది. రాజు ఎలా అయితే హుందాగా, గౌరవంగా, కాన్ఫిడెన్స్‌తో ఉంటారో, సింహరాశి వారి ప్రెజెన్స్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీరు ఎక్కడ ఉన్నా ఒక కమాండింగ్ నేచర్, ఒక లీడర్‌షిప్ క్వాలిటీ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. అటెన్షన్ కోసం ప్రయత్నించకపోయినా పీపుల్ వీరిని ఈజీగా నోటీస్ చేసేస్తారు. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నా, డిగ్నిటీ అన్నా, ప్రెస్టీజ్ అన్నా చాలా ఇంపార్టెంట్. ఇంక సింహరాశి ఒక అగ్నితత్వ రాశి. అందుకే వీరిలో ఎనర్జీ, ప్యాషన్, డిటర్మినేషన్ ఎక్కువగా కనిపిస్తాయి. ఏ పని చేసినా గ్రాండ్‌గా చేయాలి, గుర్తింపు రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయితే దాన్ని కంప్లీట్ చేయడానికి అస్సలు వెనకాడరు. ఇంకా సింహరాశి యొక్క సింబల్ వచ్చేసి లయన్, సింహము. అడవికి రాజైన సింహంలాగానే వీరిలో గూడా న్యాచురల్‌గానే అథారిటీ, కాన్ఫిడెన్స్, డామినెన్స్ కనిపిస్తూ ఉంటాయి. సింహరాశి న్యాచురల్ జోడియాక్ సైన్‌లో 5వ రాశి. 5వ రాశి అంటే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, పెర్ఫార్మన్స్, ఎక్స్‌ప్రెషన్, ఫేమ్, టాలెంట్‌కి సిగ్నిఫికేషన్. అందుకే సింహరాశి వారిలో న్యాచురల్‌గానే క్రియేటివిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరికి యాక్టింగ్, స్టేజ్ పెర్ఫార్మన్స్, ప్రెజెన్స్, పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ న్యాచురల్‌గా వచ్చేస్తాయి. వీరు చేసే ప్రతి పని ఆర్డినరీగా కాకుండా స్టైలిష్‌గా, ఇంప్రెసివ్‌గా ఉండాలని కోరుకుంటారు. వీరికి అప్రిసియేషన్ అనేది మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటుందనమాట. కానీ వీళ్ళు ప్రతి ఒక్కరిని ఈజీగా మెచ్చుకోరు. నిజంగా ఇంప్రెస్ అయితేనే ఓపెన్‌గా అప్రిషియేట్ జేస్తారు. ఇంకా సింహరాశిలో మఖా నక్షత్రం యొక్క అథారిటీ, పవర్, రాయల్ స్టేటస్, పుబ్బా నక్షత్రం యొక్క లగ్జరీ, ఎంజాయ్‌మెంట్, క్రియేటివిటీ, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క హెల్పింగ్ నేచర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈ 3 కలిస్తేనే సింహరాశి అవుతుంది. సింహరాశి వాళ్ళు బయటికి స్ట్రాంగ్‌గా కనిపించినా లోపల చాలా వార్మ్ హార్టెడ్‌గా ఉంటారనమాట. వీళ్ళకి ఆహ్, ఎవరన్నా వీళ్ళ దగ్గర బాధని చెప్పుకుంటే ఆ బాధనంతా వాళ్ళు అబ్జార్బ్ జేసుకుంటూ ఉంటారు. వీళ్ళ ఈగో హర్ట్ అయితే బయటికి చూపించకపోయినా లోపల చాలా ఫీల్ అవుతూ ఉంటారు. మీది సింహ రాశి అయినా, సింహ లగ్నమైనా ఈ పైన చెప్పిన క్వాలిటీస్ అన్నీ మీకు అప్లికబుల్ అవుతున్నాయి అనుకునేటైతే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ధన్యవాదాలు.